దాండియా అనేది మార్వాడి భాషలో కావచ్చు, హిందీలో కావచ్చు. అది దాండియా కోలాటాన్ని మనం కోలాటం అంటారు, వాళ్ళేమో దాండియా అంటారు. వాళ్ళు వేసే దాండియా అయినా మనం వేసేటువంటి కోలాటమైనా రెండు ఒకటే. కానీ ఇప్పుడు మాట్లాడేటువంటి కొంతమంది మీడియాలలో దాండియాని వేరేలా చూపిస్తూ దాండియా అంటే వాళ్ళ మార్వాడి సంస్కృతిని సంప్రదాయాన్ని రుద్దుతున్నారు అని చెప్పేసి అంటారు. అట్లా చెప్పేటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు? స్పష్టంగా కొంతమంది కూడా అంబేద్కరిస్టులు, ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా టీవీ డిబేట్లో పాల్గొన్నారు. అది కూడా నేను చూశాను. మీరు ఆ యాంకర్ అడిగిన ప్రశ్నకు గో బ్యాక్ మార్వాడి కల్చర్ అంటే మీరు ఎట్లా అంటారు? దాండియా ఈ దేశ వ్యతిరేకమైనటువంటి పండుగనా, ఈ దేశంలో భాగస్వామ్యం కాదా, ఎట్లా అంటారు అని చెప్పేసి అంటే అప్పటిదాకా దాండియాని మేము అంగీకరించన్నోళ్ళు వాళ్ళు చేసుకుంటే మాకు అభ్యంతరం లేదంటా ఉన్నారు. వాళ్ళు చేసేది ఇంకే గోకులాష్టమి చేస్తారు, అది శ్రీకృష్ణ భగవాన్ సంబంధించింది. ఇంకేం పండుగ చేస్తారు మార్వాడీలు చెప్పి ఆ రంగులతోటి హోలీ చేస్తారు. ఈ పండుగలన్నీ మన కల్చర్కి ఎట్లా విరుద్ధం అవుతాయి? తెలంగాణ కల్చర్కి ఎట్లా విరుద్ధం ఇది? దీన్ని ఎట్లా వీళ్ళు ప్రజెంటేషన్ చేస్తూ ఉన్నారు? తెలంగాణలో ఎట్లా బూచిగా చూపెడతా ఉన్నారు? ఎందుకంటే మీరు వాళ్ళు దాండియా ఆడుకుంటా ఉన్నారు, మిమ్మల్ని రండి మీరు దాండియా అని చెప్పట్లేరు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అంతేగాని ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మార్వాడీలు కొంతమంది కూడా బతుకమ్మ ఆడుతూ ఉన్నారు, మన కోలాటం ఆడుతూ ఉన్నారు, అదేవిధంగా హోలీ, అది మనం అందరం కలిసి చేసుకుంటా ఉన్నాం. ఈ తెలంగాణ వ్యతిరేకమైనటువంటి కల్చర్ని నష్టపరిచినటువంటి పండుగలు ఎట్లా అవుతాయి? దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు? ప్రజలకు ఆలోచించాలి. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే దాంట్లోనే స్పష్టత లేదు. గో బ్యాక్ మార్వాడి అంటారు, మేము అట్లా అనలేదు, అందరూ ఉండొచ్చు అంటాడు. మళ్ళీ గో బ్యాక్ మార్వాడి కల్చర్ అంటాడు. మళ్ళీ ఇప్పుడు పండుగలు చేసుకోవద్దంటే వాళ్ళని చేసుకోవద్దని అనట్లేమంటాడు. మరి తర్వాత కుల పేరు మీద దూషించే, కుల పేరు మీద దూషణ చేసే వాళ్ళని కేసులు పెడదానికి మార్వాడీలు దాడి చేసినప్పుడు కానీ తెలంగాణ వాళ్ళు తెలంగాణలో ఉండేటువంటి వాళ్ళ మీద దాడి చేసుకోవచ్చా? అంటే తెలంగాణలో ఉన్నంత మాత్రాన తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళైనా, తెలంగాణ సామాజికానికి చెందినటువంటి వర్గానికైనా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దాడులు చేసుకోవచ్చా? వాళ్ళకు ఒక న్యాయం, మార్వాడీలకు ఒక న్యాయం ఉంటుందా ఈ ప్రజాస్వామ్యంలో? ఇది మంచికొచ్చిన నా వాస్తవంగా రాష్ట్రంలో అందరూ కూడా స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. ఆ క్రమం లోపల ఇక్కడ చాలా మంది ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే ఈరోజు హిందుత్వం కాని వాళ్ళు, హిందువులు కాని వాళ్ళు హిందువుల మధ్యన చిచ్చు పెడతా ఉన్నారు. దీన్ని ఎవరు కూడా ఆలోచిస్తలేరు. తెలంగాణలో మార్వాడి కావచ్చు, ఇంకేమైనా సామాజిక వర్గం కావచ్చు, ఎవరైనా సరే ఒకరి మీద దాడి చేసిన క్రమం లోపల, అన్యాయంగా ఎవరి మీద దూషణ చేసిన క్రమం లోపల ఖచ్చితంగా పోరాడవలసిందే. అది నువ్వైనా నేనైనా ఇంకే వర్గమైనా కావచ్చు. అంతేగాని ఎక్కడో ఎవరి మీద దూషణ చెప్పేసి ఆ సామాజిక వర్గాన్ని మొత్తం బహిష్కరిస్తామంటే దీన్ని ఎట్లా అంగీకరిస్తాం? ఎవరైనా అంగీకరిస్తారు? ఈరోజు ఆ యొక్క వర్గాన్ని మొత్తం బహిష్కరిస్తే రేపు ఈ రాష్ట్రానికి వేరే ఒక వర్గం వచ్చి పెట్టుబడి పెట్టడానికో, వ్యాపారాలు చేయడానికో ఆలోచిస్తారు కదా. అటువంటిప్పుడు ఇక్కడ స్థానికులకు ఇబ్బంది కలుగుతుంది కదా. ఇక్కడ ఉద్యోగం, ఉపాధి లేక చాలా మంది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. రేపటి నాడు భవిష్యత్తులో తెలంగాణకి ఇంకేమన్నా కంపెనీలు రావాలన్నా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడుతుంది. తెలంగాణలో ఎప్పుడు కూడా గొడవలు ఉంటాయి. ఏదన్నా మనం పెట్టి అక్కడ కొద్దిగా నిలదొక్కునే క్రమంలో వెళ్ళగొడతారని చెప్పి